ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 33 డివిజన్ నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందుతామన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని డివిజన్లలో విజయం సాధిస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ని ఒక మోడల్ సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఆర్డినెన్స్ పాస్ చేయించి జరిగే తొలి గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి తొలి ఎన్నికల్లో నేను ఓటు వేయడం జరిగింది. ఇప్పుడే మున్సిపాలిటీ అంటే ఒక చిన్న నగరం అంటారు, కార్పొరేషన్ అంటే మహానగరం అంటారు. సో నా ఐడియాలంతా కూడా 5 పర్యాయాలు నన్ను గెలిపించిన నల్గొండ కాన్స్టిట్యున్సీ ప్రజల, పట్టణ ప్రజలు కానీ కాన్స్టిట్యున్సీ ప్రజల, జిల్లా ప్రజల రుణం తీసుకోవడానికి, ముఖ్యంగా పట్టణాన్ని ఒక న్యూ స్మార్ట్ సిటీగా నా ఆలోచనలు చాలా వేరే విధంగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుతో 900 కోట్ల ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా వేగవంతం చేస్తూ సిటీలో పొల్యూషన్ లేకుండా ప్రతి కాలనీని పార్కులు కానీ రోడ్స్ కానీ, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్, ఈవెన్ స్లమ్లో కూడా ఓపెన్ డ్రైనేజ్ ఉండదు. నలువైపులా ఎస్టీపీలు కట్టి టోటల్ రోడ్స్ని ఒక నీట్ రోడ్స్గా, క్లీన్నెస్లో కానీ గ్రీనరీలో కానీ, స్లమ్లలో ఉండే పేదవాళ్లకు దేవరకొండ రోడ్లో 4000 ఇండ్లు, నార్కెట్పల్లి రోడ్లో 4000 ఇండ్లు కట్టిస్తానికి 100 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. 3 మాసాల్లోనే ప్లానింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి 72 గజాలలో ఫ్రీగా స్థలం ఇస్తూ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి ఒక కార్యాచరణ తీసుకొని ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 650-700 కోట్ల చిల్లర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులతోని ప్రతి 12 ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే 10 లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల కెపాసిటీ బహుశా ఏ టౌన్లో ఉండవు. వరంగల్ లాంటి, హైదరాబాద్ వరంగల్ లాంటి పెద్ద టౌన్లో కూడా అలాంటి వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ లేదు. 24/7 ఇచ్చే పైలట్ ప్రాజెక్ట్ కూడా మొన్ననే శంకుస్థాపన చేసినాం.